డిసెంబర్ 6, 2024 శుక్రవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వెళ్ళాల్సి మనం ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాము. మీకు ఈ స్క్రీన్ మీద 2 నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరైతే మీకు ఏమైనా ఎటువంటి ప్రమోషన్స్ ఏమైనా కావాలనుకుంటే లైక్ దట్ ఏమైనా చిన్న ప్రమోషన్ కానీ మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే టీం అనేది రెస్పాండ్ అవుతుంది. అదే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రమోషన్స్ గురించి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఏమైనా లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం అయితే 95,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే వచ్చాము. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించి నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఎక్కడ వేలం పాటలు అనేది పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే జీపీఆర్ మండి లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా ఇంచుమించి నేట్లాగే ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే ఉంది. తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చింది, ఈరోజు కూడా అదే విధంగా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. దిగుమతులు పెద్దగా మార్పైతే ఇంచుమించు ఇట్లాగే తక్కువగానే ఉన్నాయి. మనం టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా, అలాగే స్టార్టింగ్ పోతాం ఓవరాల్గా ఇప్పుడు భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి మనకి భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి అంటే దండి సిద్ధమ్మ మండి వరకు చూసుకున్నట్టు ఇంచుమించు నేట్లాగానే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు నేట్లాగా ఈరోజు కూడా ఫాస్ట్ ఉంటుందా, లేదా ఇంచుమించు నేట్లాగే వెళ్తుందా, లేదా ఇంచుమించు నేట్లాగే వెళ్తుందా, లేదా నేటిపైన కొంచెం ఫాస్ట్ ఉంటుందా చూడాలి. నేటితో పోల్చుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి.